శనార్థులందరికీ ఏందుల్లా ఇంకా మబ్బు మబ్బుగా కానొస్తున్నారు. రాత్రంతా తాగింది దిగలేదా, లేకుంటే పొద్దున్నే లేచి మళ్ళో తాపకు బిర్రుగా తిని బిస్తరేసిండ్రా? పైలొచ్చిందన్న సొయ్యన్న లేకపాయే. తాగి ఊగుడైతే ఊగిర్రు కానీ కొత్తేడు షురు అయినాక జిమ్ముకు పోయి పహిల్మాన్ తీర్ల ఫీట్లు చేస్తాము, పొద్దున్నే 5 గొట్టంగా నిద్రలేసి తేజుగుంటాము, అది ఇది అని కొత్త సంవత్సరంకు గాను కొత్త కొత్త తీర్మానాలు రాసి పెట్టుకున్నారు కదా. ఏమైందులా ఇంకా హ్యాంగ్ ఓవర్లనే ఉన్నారు? నేను మీ లతక్కను వచ్చిన 10 సార్లు కానీ ఇవాళ ఏమైందో తెలుసుకుందరు పాండి. చుక్క ముక్క డొక్కల పడితే పక్కల ఏవైతున్నదో ఎరుకన్నా ఉండదు జనాలకు. తాగింది దిగేదాకా కొందరు అరిగిపోయిన రేడియో లెక్కనో, రేకుల డబ్బాలేసిన కంకర లెక్కనో గయ్యా గయ్యా వాగుతూనే ఉంటారు. లేదంటే మత్తంతా మాయమయ్యేదాకా మస్తుగా పంటారు. అది కూడా కాదు, ఇంకా నషాన్ ఎత్తికెక్కితే పక్క పొంటోళ్ళ తన లడాయి ఆడి పండ్లు రాలగొట్టుకుంటారు. కానీ కాక పని కేకపో గుండెల్లో గుబులు కాబట్టే వీడియో చూస్తుంటేనే. మీరు సుత చూడుర్రో పాలి. అగ్గో అగ్గో ఏందిరో ఈ కాక కరెంటు తీగెక్కి పన్నాడు. ఓ పిసపోరడా మత్తున్నదా వీకిందా? ఓరయ్యా దిమ్మదిమ్మగున్నట్టున్నది కాకకు, తిన్న తీరం పడతలేదు. అయ్యయ్యో గొంతులకు దిగిన సుక్కలు చూపిస్తున్నట్టుగున్నది. కొత్త సంవత్సరం దావా తీరమర ఇరగదీసినట్టున్నాడు. మన్యాన్ జిల్లా పాలకొండ మండలం యంగ్ సింగిపురంలా ఈ మనిషి నిద్రకొచ్చి పండుకొన జాగ ఏ ఆడ దొరకనట్టున్నది. కరెంటు తంబం ఎక్కి కుణుకు తీసిండు. అగో నిద్ర సాలిందేమో అటెన్క నిద్రలేసి జనాన్ని ఫీట్లు సుతదేసిండు. కిందున్న జనాలు పాపం పరేషాన్ అయిపోయి ట్రాన్స్ఫారం బంద్ చేసినోలే ఈ మందుబాబు బతికి బట్టగట్టిండు. మంచిగున్నది కదా పొండి, మీరు సుత ఇట్లనే చేసి పాలంతోన పరాశకాలు ఆడతారు. పైలంగుండుర్రి, తాగాలనంటే తాగాలేదో జరకంత, అంతేగాని ఎత్తుకున్న సీస దించకుండా లేపితే ఆ మత్తు మనం లేపిగ్గుతుంది. ఏమనుకున్నారు? రాంగరాంగ మనుషుల బుద్ధికి చెదలు పడుతున్నాయో ఏమో కానీ మరి ఇంత లేకుడుగాలు తయారవుతున్నారు పోండి. అగ్గో న్యూ ఇయర్ కదా, సరేలే జనాలు ఏదో అట్లా ధూమ్ధామ్ ఈవెంట్లు జరుపుకుంటారని గవర్నమెంట్ పర్మిషన్లు ఇస్తే కనీసం రీతి రివాజు తరీకా తాకతు లేకుండా తయారైనారు. ఓ ఎడిటర్ అమ్మ, ఆ వీడియో క్లిప్ ఏందో ఎయ్యి వీళ్ళకి చూపిజరా. తాగి ఊగి ఆడి పాడి ఎక్కడోళ్ళు అక్కడ పోతే ఏం కాదు కానీ ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలా రాత్రంతా దావత్ చేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ పోయ్యరట. కానీ పొద్దున్నే ఎప్పటోలే వాకింగ్కి వచ్చిన జనాలు నడువ జాగలేకుండా గ్రౌండ్ అంతా మందు సీసాల పెంకులు, నీళ్ళ బాటిళ్ళు, ఫుడ్ ప్యాకెట్లు ఇట్లా చెదారం మన్ను మశానం వేసిరట. అరే గ్రౌండ్ ఆడుకుంటే మళ్ళీ ఎట్లున్నది అట్లా చేసి పోవాలన్న చిన్న ఇంగితం లేకపోయే ఈ జనాలకు అని వాకింగ్కి వచ్చిన వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఇగో జనవరి 1 వస్తున్నదంటే 10 దేశాల ముందు నుంచే పోలీసు వాళ్ళు మొత్తుకుంటున్నారు. తాగి బండ్లు తోలకుర్రి, పోలీస్ స్టేషన్లకే పట్టుకపోతాము అని. అయినా ఒక్కరన్నా ఇన్న పాపన పోయిర్రా? అదే తాగుడు, అదే ఊగుడు, బండి తోలుడు, డాష్ ఇచ్చుడు, పోలీసుల చేతుకు సిక్కుడు. ఇగో ఈ రాత్రికి రాత్రే పోలీసుల చేతుకు సిక్కిన మందుబాబుల లెక్కెంత ఎరికేనా? అయితే ఆ ముచ్చటేందో ఇనురి మీరే. పోలీసులు ఎంత మొత్తుకున్నా కానీ ఇనకుంటా మందుబాబులు జోర్దార్ దావత్లు చేసుకొని బండేసుకొని తిరుగుడుతోనే ఒక్క రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే 619 మంది మందుబాబులు అరెస్ట్ అయ్యిర్రట. వీళ్ళంతా ఇప్పుడు కొత్త సంవత్సరం దావత్ల పడి బిర్రుగా దాగి పోలీసులకు చిక్కి ఇక ఇవాళ డైరెక్ట్ స్టేషన్ల నుంచి కోర్టు మెట్లు ఎక్కేటందుకు బయలుదేరిర్రు. 21 నుంచి 30 సంవత్సరాల వయసున్న 262 మంది పోరలు ట్రాఫిక్ రూల్స్ను పాటించలేదట. 619 బండ్లల్లో 526 ద్విచక్ర వాహనాలున్నాయని పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఫార్మాలిటీలన్నీ పూర్తయినాక ఫైన్లు వేసి ఇక పైలంగా ఇంటికి పంపించిర్రు. కోర్టు తీర్పుతోన మందు కొట్టి బండ్లు నడిపిన వాళ్ళందరికీ తొలిసూరు పట్టుబడ్డ మందుబాబులకేమో 10,000 ఫైన్ అంట, లేకపోతే 6 నెలల జైలు అన్ననంట. ఇక 3 నెలలు లైసెన్స్ సస్పెండ్ చేస్తారట. రెండోసారి దొరికిన మందుబాబులకైతే 15,000 ఫైను, 2 ఏళ్ళు జైలు ఖాయమంటున్నారు పోలీసు వాళ్ళు.
ఏదో ఇంట్లో కూర్చొని ఉన్నది తిని కలిగింది ఏదో ఇంత తాగి ఇప్పుడు సాటుగా ఇంటోళ్ళ తాన్ని సంతోషంగా ఉండకుండా ఊరు మీద పడి తిరిగితే ఊచలు తప్పవు. సరే ఇక క్యాలెండర్లు మార్చి కేకులు కోస్తున్నట్టున్నారు కదా, మంచిది. మరి పొయ్యి వస్తా మళ్ళా రేపు. భద్రం మీరైతే.